మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకత తెలుపుతూ రాష్ట్ర నాయకులు మా నాయకులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు మేమందరం కూడా ఈ రూరల్ నియోజకవర్గం కానివ్వండి, మిగతా 9 నియోజకవర్గాలు, అదేవిధంగా కందుకూరు, మొత్తం 11 నియోజకవర్గాల స్థాయిలో కూడా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసన కార్యక్రమం గురించి ప్రజలకు వివరించి మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరిపాలనలోనే ఉండాలి, ప్రైవేటు పరం చేయడానికి లేదనేటటువంటి ఆలోచన ఏదైతే మేము ప్రజల దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత 1,000 సంతకాలు ఏర్పాటు చేసుకుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనే ఆలోచనతో మేము కదిలిన తర్వాత ఆ లక్ష్యానికి మించి ప్రజల దగ్గర నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభించడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు 11 నియోజకవర్గాలలో పార్టీల రహితంగా వర్గ విభేదాలకు వ్యతిరేకంగా ఎవరింట్లో అయితే చదువుకునే బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబం కూడా చొరవ తీసుకొని ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని మేము కూడా వ్యతిరేకిస్తున్నాము. మేమందరం కూడా మీ కార్యక్రమాల్లో పాలు పంచుకొని సంతకాలు పెడతామని చెప్పి మాకు ఇచ్చినటువంటి లక్ష్యాలకు మించి ఈరోజు మేము సంతకాలు సేకరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం రేపు ఉదయం జిల్లా అధ్యక్షుల వారి సూచనల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మా పార్టీ కార్యాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఎవరైతే మా నియోజకవర్గంలో లక్ష్యానికి మించి పెట్టినటువంటి అభిప్రాయ పత్రాల అన్నిటిని కూడా మేము ఊరేగింపుగా తీసుకొని వచ్చి జిల్లా కేంద్ర కార్యాలయంలో ఇస్తున్నాం.